వెల్కమ్ టు ఆర్టీవీ. ఏదైతే 3వ తారీఖు రాజమండ్రిలో జరిగిన ప్రియాంక యాక్సిడెంట్కి సంబంధించిన వివరాలు ఈరోజు ఆ రోజు మనం వీడియోలో చాలా వరకు చూస్తున్నాం. ప్రియాంక వెనక సీట్లో కూర్చుంటే ముందు సీట్లో మరో తన స్నేహితుడు బండి డ్రైవ్ చేస్తున్న నేపథ్యం చూసాం. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఆ మిత్రుడు ఎవరో కాదు, మెడికోకి సాయి ఉమేష్ ప్రస్తుతం మనతో ఉన్నారు. సాయి ఉమేష్ ఏం మాట్లాడతారు, అసలు ఆ రోజు జరిగిన సంఘటన ఏంటి, ఎలా జరిగింది, వాళ్ళిద్దరూ వీళ్ళతో ఎలా బిహేవ్ చేశారు అనే అంశం మీద సాయి ఉమేష్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం. సాయి ఉమేష్ గారు, అసలు 3వ తారీఖు రాత్రి జరిగిన సంఘటన అసలు ఏం జరిగింది మొదటి నుంచి? మేమిద్దరం ముగ్గురం సినిమాకి వెళ్దాం అనుకున్నాం అండి. యాక్చువల్గా రోజు మేము ముగ్గురం యాక్చువల్లీ ఫ్రెండ్స్, ఇద్దరు డెర్మటాలజీ పీజీస్, నేను రేడియాలజీ పీజీ, మేము ఫ్రెండ్స్. అయితే ఒక అమ్మాయి రాకూడదు అనుకునింది. మేము ఇద్దరం వెళ్దాం అనుకున్నాము. 6:15 ఆ టైంలో కాలేజ్ నుంచి స్టార్ట్ అయ్యి స్కూటీలో వెళ్ళామండి. సినిమాకి వెళ్ళాము. సినిమా అయిపోయి 9:30 ఆ టైం అనుకుంటా ఎగ్జిట్ అవుతున్నాము. ఎగ్జిట్ అవుతున్నప్పుడు మా ముందు ఒక కార్ ఉంది, తార్ కార్ అనుకుంటా. ఆ తార్ కార్ వెళ్తున్న టైంలోనే గేట్ క్లోజ్ చేద్దామని సెక్యూరిటీ సిబ్బంది గేట్ క్లోజ్ చేశారు. తార్ కార్ వెళ్ళిపోయింది, మమ్మల్ని కూడా వెళ్ళనిస్తారు అనుకున్నాము. మేము ఆగి ఉండి చిన్నగా వెళ్తున్నాము. గేట్ మళ్ళీ క్లోజ్ చేశారు. ఎందుకు గేట్ క్లోజ్ చేస్తున్నారో మాకు ఐడియా లేదు. సడన్గా వెనకాల నుంచి ఒక కారు వచ్చి ఫస్ట్ డాష్ ఇచ్చింది. డాష్ ఇచ్చినప్పుడు మేము ఇద్దరం స్పాంటేనియస్గా ఎవరు ఎందుకు డాష్ ఇచ్చారనేది వెనక్కి తిరిగినప్పుడు అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళని జస్ట్ వార్న్ చేశారు, లైక్ చూసుకోండి ఉన్నారని. అయినా కానీ మేము బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్. ఎందుకంటే మా ముందు ఒక సెక్యూరిటీ సిబ్బంది నుంచుని ఉన్నాడు టైర్ ముందు నుంచుని ఉన్నాడు. లెఫ్ట్ ఏమో గేట్ క్లోజ్ చేసింది. అతను మళ్ళీ ఇంకో డాష్ ఇచ్చాడు. డాష్ ఇచ్చి నేను వెనక్కి తిరిగే లోపల మళ్ళీ ఇంకొకసారి గుద్ది మా మీద నుంచి ఎక్కించేసి వెళ్ళిపోయారు. అంటే మొత్తం 3 సార్లు జరిగింది. 3 సార్లు డాష్ ఇచ్చే ప్రయత్నం 3 సార్లు జరిగింది. ఫస్ట్ టైం జరిగినప్పుడు మేము వెనక్కి తిరిగాము. మూడోసారి అసలు గ్యాప్ లేదు. రెస్పాన్స్ ఇచ్చే టైం లేదండి మాకు. 3వసారి సంఘటన జరగంగానే ఇద్దరు కింద పడిపోయారా, లేకపోతే తనే కింద పడి? ఇద్దరం కింద పడిపోయాము. నేను ఒకవైపు కింద పడిపోయాను. నేను లెగిసి చూసేసరికి తను కింద పడిపోయి ఉంది. నేను వెంటనే లెగిసి వెళ్ళి పల్స్ చూసి మొత్తం బ్లీడ్ అవుతూ ఉంది. హెల్ప్ అని అంబులెన్స్కి వేరే వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు కాల్ చేశారు. అయినా కానీ ఇంకా ఏమీ రావట్లేదు. వెంటనే కనీసం ఎక్కడైనా కార్ ఆపండి అన్నప్పుడు మాల్ నుంచి ఒక వ్యక్తి కార్ ఆపారు. కార్ ఆపినప్పుడు లిఫ్ట్ చేయడానికి హెల్ప్ చేయండి, కొంచెం నాకు కూడా కాలు కొంచెం దెబ్బతాయి, హెల్ప్ చేయండి అన్నప్పుడు ఒక వ్యక్తి హెల్ప్ చేయగానే హెల్ప్ తీసుకొని మనం స్వతంత్ర హాస్పిటల్కి తీసుకొచ్చాము. అందరికీ కాల్ చేసాము, అందరూ వచ్చారు. వెంటనే పోలీసులు వాళ్ళు కూడా వచ్చారు స్వతంత్ర హాస్పిటల్కి. ఇంకా అది జరిగింది. వాళ్ళకి మాకు అసలు అంటే నేను అడిగేది ఏంటంటే, ఇన్సైడ్ మీ కింద మొదటి నుంచి పార్కింగ్ దగ్గర నుంచి మీకు వాళ్ళకి ఏదో ఘర్షణ జరిగిందని, ఆ ఘర్షణలో కొంత అక్కడే కొంత చిట్చాట్ జరిగింది, మీ మధ్య వాదనలు జరిగాయని వస్తున్న వార్తలు ఏంటి? అదంతా రూమర్స్ అండి. వాళ్ళ ఫేస్ కూడా నాకు తెలియదు, ప్రియాంకకు కూడా తెలీదు. మా ఇద్దరికి ఎవరితోనూ గొడవలు కూడా లేవు. ఇద్దరం రాజమండ్రి, నేను ఎప్పుడైతే ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి వచ్చానో తను కూడా అలాగే వచ్చింది. ఇద్దరికి ఇక్కడ ఎవరితో గొడవలు లేవు. వాళ్ళని కూడా చూసింది లేదు. మొదట మేము చూసింది, వెనక్కి తిరిగినప్పుడు చూసింది కూడా ఆ క్షణమే, అప్పుడే చూసాం. కానీ వాళ్ళు ఏ మూడ్లో ఉన్నారు? ర్యాష్గా ఉన్నారా, లేకపోతే అప్పుడు మీరు అబ్జర్వ్ చేసిన కండిషన్ ఏంటి వాళ్ళది? ఆ టైంలో ఫస్ట్ డాష్ ఇచ్చిన తర్వాత వెనక్కి తిరిగినప్పుడు అవన్నీ గమనించలేదండి మేము. తర్వాత వాళ్ళు గుద్దుకుంటూ వెళ్ళిపోయారు. ఇంకా మేము వెళ్ళి వచ్చేసరికి హాస్పిటల్లో ఉన్నాం. మాకు అంత ఐడియా లేదు. అక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళాక అక్కడంతా మీకు రికార్డెడ్ ఉంటుంది. అక్కడంతా హాస్పిటల్లో అందరూ ట్రీట్మెంట్ చేయగలిగింది మొత్తం అంతా చేశారు మాకు. ట్రీట్మెంట్ గురించి కాదు, అసలు జరిగిన ఇన్సిడెంట్లో వీళ్ళు ఉద్దేశపూర్వకంగా చేసిందా, లేకపోతే వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకునే దానికోసం మాల్లో జరిగిన ఘర్షణని తప్పించుకునే దానికోసం బయటికి వచ్చారు? ఆ గేటు డోర్స్ వేయడం వల్ల జరిగిన పొరపాట, మీకు ఎదురుగా లేదనుకుంటే ఆ గేట్స్ ఎవరినో ఆపాలని ఒక ప్రయత్నం అయితే సెక్యూరిటీ చేసింది కదా అక్కడ? ఎవరినో ఆపాలనే ప్రయత్నం అయితే చేశారనేది అర్థమవుతుంది. తర్వాత నేను వీడియో చూస్తుంటే నేను గమనించింది ఏంటంటే, అప్పుడు నేను గేట్ ఆపారు, మేము ఎవరైనా సెక్యూరిటీ వాళ్ళు ఆపినప్పుడు ఆబ్వియస్గా మేము ఆగినప్పుడు వెనకాల కారు వాళ్ళు కూడా ఆపాలి. కానీ వాళ్ళు ఒకసారి గుద్దారు. సరే, పొరపాటును గుద్దారని ఫస్ట్ టైం అనుకున్నా, కానీ రెండోసారి మూడోసారి మరి ఎలా గుద్దారనేది నాకు తెలియదు. అంటే వాళ్ళ కండిషన్ ఏంటి, వాళ్ళు ఎలా, అవన్నీ మాకు ఐడియా లేదు. కానీ మేము మా ఫ్రెండ్ అలా పడిపోయి తన గురించి చూసుకుంటూ ఉంటాం. అది పోలీసులు వాళ్ళు
అసలు అనుకోని సంఘటన ఇది. నిజంగానే కనీసం వాళ్ళు ఆగి మీకు హెల్ప్ చేసే ప్రయత్నం ఏమైనా చేశారా? వాళ్ళిద్దరూ దుష్యంత్ కావచ్చు, లేకపోతే జోసఫ్ కావచ్చు. లేదండి, అక్కడ ఏ కారు లేదు, గుద్దేసిన కారు వెళ్ళిపోయింది. నేను అది కూడా గమనించాను, చుట్టూ జనాలు తప్పితే అక్కడ ఎవరు లేరు. అప్పుడు అసలు హాస్పిటల్కి తీసుకుపోవడానికి ఇంకా మీరే ట్రై చేశారు? నేనే ట్రై చేశాను. అప్పటికి మీకు గాయాలై ఉన్నాయి? అయ్యాయి. తర్వాత కారు ఎవరో మాల్ నుంచి వస్తున్న ఒక వ్యక్తి కారు ఆపి భయ్యా నేను తీసుకెళ్తానన్నప్పుడు ఇంకొక వ్యక్తి వచ్చి హెల్ప్ చేశారండి. ఇద్దరు వచ్చారు మాతో పాటే స్వతంత్ర హాస్పిటల్కి వచ్చారు. కారున్న వ్యక్తి తర్వాత కొంచెంసేపు ఆగి వెళ్ళిపోయారు, బట్ హెల్ప్ చేసిన అతను వచ్చాడు, నెక్స్ట్ రోజు కూడా వచ్చాడండి. అయితే మీరు పల్స్ చూశారు కదా వెంటనే ఆ పాపకి, అప్పుడు ఆ పాప కండిషన్ ఎలా ఉంది? ప్రియాంక కండిషన్ ఎలా ఉంది? పల్స్ ఉందండి, కాకపోతే బ్లీడింగ్ అవుతా ఉంది, నోట్లోంచి బాగా బ్లీడింగ్ అవుతుంది. మేము ఇంకా అక్కడ చేసే సిచ్యువేషన్ లేదు. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలనేది ఒక్కటే ఉంది. లేటరల్ పొజిషన్లో పెట్టాను, మళ్ళీ కార్లో కూడా అలాగే తీసుకెళ్ళాము. ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళేసరికి ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. కానీ ఓవరాల్ ఆ తర్వాత జరిగిన సంఘటన తర్వాత మీరు పోలీసులకి ఏమైనా జరిగిన ఇష్యూస్ని చెప్పి ప్రయత్నం చేశారా? అక్కడ జరిగిన తర్వాత పోలీసులు మీతో మాట్లాడే ప్రయత్నం? పోలీసులు వెంటనే వచ్చారండి, కానీ పోలీసులు వెంటనే మా అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి మాకు పోలీసులు అక్కడే ఉన్నారు. పక్కన డాక్టర్లతో వెంటనే సమాచారం అన్నీ తీసుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే మొత్తం స్టేబిలైజ్ అయిందో అంతా స్కానింగ్లు అన్నీ జరిగాక పోలీసులు రాత్రి స్టేట్మెంట్స్ తీసుకున్నారండి. మా దగ్గర స్టేట్మెంట్ తీసుకుని జరిగింది ఏంటి అన్నీ రాసుకున్నారు. తర్వాత నేను అడిగాను, ఇట్లా సీసీటీవీ అంతా ఉంటుందండి, ఒకసారి మీరు చూడండి అన్న. వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, అప్పుడు మేము ఆల్రెడీ సీసీటీవీ చూసాము, ఐడెంటిఫై చేసాము, మీ స్టేట్మెంట్ ఇవ్వండి, తీసుకుంటాము అన్నారు. నేను స్టేట్మెంట్ ఇచ్చాను. నెక్స్ట్ రోజు మాకు డిఎస్పీ గారు వచ్చారు, మా చైర్మన్ సార్ ఉన్నారు, అందరూ ఉన్నారు, ఎస్ఐ సిఐ అందరూ ఉన్నారు. అందరికీ మళ్ళీ స్టేట్మెంట్స్ ఇచ్చాము. ఏమనిపిస్తుంది మీతో పాటు చలాకీగా ఉన్న మీ ఫ్రెండ్ ఈరోజు పరిస్థితి మీకు తెలుసా? అసలు ఎటువంటి కండిషన్లో ఉందో తెలుసండి, చాలా బాధాకరం. అది చాలా మంచి అమ్మాయి, చాలా మెరిట్ స్టూడెంట్. వాళ్ళ పేరెంట్స్ అంటే చాలా ఇష్టం దానికి. పేరెంట్స్ చాలా జాగ్రత్తగా చూసుకున్నారు తనని, కానీ ఇట్లా అవ్వడం చాలా బాధగా. కానీ ఆ కండిషన్లో మీ మూడు ఎట్లా ఉండింది? అసలు ఏం జరుగుతుందో అర్థమైన పరిస్థితి ఉండింది? లేదండి, తనని హాస్పిటల్ తీసుకెళ్ళాలి, తను బ్రతకాలనేది అయితే ఉంది. అంటే ఒక ఫ్రెండ్, ఇంతకాలంగా కలిసి ఉన్న ఫ్రెండ్ ఈరోజు అసలు ఎక్కడైనా దిష్టి తగిలింది అనుకుంటున్నారా? లేకపోతే ఇది ప్లాన్డ్గా ఏమైనా జరిగిందా? లేకపోతే అవన్నీ తెలియవండి మాకు. ఇద్దరం మరి సినిమాకి వచ్చాం, సినిమాలో మాల్ గేట్ లోపల ఇలా జరగడం అనేది అన్ఫార్చునేట్గా ఇంకా తెలియదండి. ఇంకా అది వాళ్ళు ఏం చేశారు అది ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా తేలాలండి. ఇంకా పోలీసుల మీద నమ్మకం ఉంది, న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, వాళ్ళకి శిక్ష పడాలని. పేరెంట్స్ మీతో మాట్లాడే ప్రయత్నం చేశారు? ప్రియాంక పేరెంట్స్ మాట్లాడారండి, వాళ్ళ పేరెంట్స్ నెక్స్ట్ డే మాట్లాడారు, వాళ్ళ నాన్నగారు మాట్లాడారు, వాళ్ళ చెల్లి వాళ్ళ హస్బెండ్ కూడా మాట్లాడాను. సో వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు, వాళ్ళ అమ్మగారు కూడా చాలా బాధపడుతున్నారు. ప్రియాంక ఆల్రెడీ మ్యారీడా? లేదు, వాళ్ళ చెల్లి మాట్లాడారు. సో అసలుకి తను ఏమన్నా అంటే మీ ఫ్రెండ్షిప్లో ప్రియాంక ఏమైనా చెప్పుకునేదా? నేను పేరెంట్స్ని ఎటు చూసుకోవాలి, డాక్టర్ అయిన తర్వాత ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా హెల్ప్ చేయాలని, అట్లా ఆ ఆలోచన ఏమైనా ఉండేదా? బలమైన ఆలోచనలు తనకి ఏమైనా ఉన్నాయి? తనకి ఎప్పుడు కెరియర్ ఫోకస్డ్గానే ఉండేదండి. పేరెంట్స్ని బాగా చూసుకోవాలి. తనకి పేరెంట్స్ అంటే చాలా ఇష్టం, వాళ్ళ పేరెంట్స్ కూడా ఇష్టం చాలా. ఇంకా మీరు ప్రాపర్ ఎక్కడి నుంచి? మాది విజయవాడ. సో మీ పేరెంట్స్కి తెలుసా? అండి, తెలిసిన వెంటనే రాత్రే వచ్చారు. మా ఫాదర్ వచ్చారండి, మా మామయ్య కూడా వచ్చారు. రాత్రి వచ్చి వెంటనే అక్కడే ఉన్నారు. సో ఇప్పుడు కండిషన్ ఏంటో తెలుసా మీకు? హైదరాబాద్లో తన కండిషన్ ఐడియా ఉందా? అదేనండి, బ్రెయిన్ డెడ్ డిక్లేర్ చేశారు, ఇంకా డిక్లేర్ చేస్తున్నామన్నారు, ఆర్గాన్ డొనేషన్కి ట్రై చేస్తున్నారని చెప్పారండి. రీసెంట్గా మాట్లాడుతున్నారా వాళ్ళతో? మాట్లాడుతున్నాను, ఫోన్లో కాంటాక్ట్లో ఉన్నాను. వాళ్ళ మరిదితో, అదే సెకండ్ చైల్డ్ వాళ్ళ హస్బెండ్తో కాంటాక్ట్లో ఉన్నాను. ఎపిసోడ్లో మీ మీద ఏదైనా కుట్ర జరిగి లేకపోతే వెనకాల అమ్మాయిని ఇబ్బంది పెట్టాలని ఒక ప్రయత్నం అట్లాంటి ఏమైనా జరిగిందనే ఎపిసోడ్ మీకు ఏమైనా కనిపిస్తుంది? నాకు ఆ యాంగిల్ అయితే ఏం లేదండి. మా ఏదో వాళ్ళకి వైరం లేదు, వాళ్ళని ఇప్పటివరకు మేము ఎప్పుడు చూడలేదు, గొడవలు కూడా లేవు. ఇక్కడ కాలేజీలో కానీ బయట కానీ ఆ అమ్మాయికి నాకు ఎవరితో గొడవ లేదు. ఆ అమ్మాయి అందరితో మంచిగా ఉంటుంది.
సో ఇది ఆ ఫోర్స్తో వచ్చి కొట్టిన ఆ అంశం అనేది పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయాలని కోరుకుంటున్నాను. అంటే మాల్ సిబ్బంది ఆ రోజు మీకు ఏమైనా సాయం చేసే ప్రయత్నం చేశారా అప్పుడు? మాల్ సిబ్బంది చుట్టూ నుంచుని ఉన్నారండి. కానీ వాళ్ళు ఏమి వచ్చి కార్ అయితే మరి మాల్ నుంచి వచ్చిన ఒక కార్ ఆగి ఉంది. బయట నుంచి వచ్చిన కార్ అయి ఉంటుంది. మాల్ నుంచి వచ్చింది. మాల్లో నుంచి వచ్చిన కార్ మీ బ్యాక్ అండ్ తర్వాత వచ్చిన కార్. అవును. ఎందుకు పోలీసులకు సంబంధించిన విషయం కావచ్చు, లేకపోతే కేసుని ఒక చిన్న యాక్సిడెంట్గానే చూసే ప్రయత్నం చేశారు. ఒకసారి గుద్దితే ఓకే అనుకోవచ్చు, రెండోసారి గుద్దితే ఓకే అనొచ్చు, కానీ 3 సార్లు గుద్ది అమ్మాయి కింద పడిపోయిన తర్వాత కూడా కనీసం ఆ అమ్మాయి మీద నుంచి కారు వెళ్ళిపోయింది, మీరు కింద పడిపోయారు, మీకు దెబ్బలు ఉన్నాయి, కారు ఆగకుండా వెళ్ళిపోవాల్సిన యాంగిల్ ఎందుకు వచ్చింది అని? అంటే నేను ఇప్పుడు అవి ఆలోచించట్లేదండి. నేను అసలు చాలా బాధలో ఉన్నాను తనకి ఇలా జరిగిందని. అసలు అవన్నీ అవ్వట్లేదండి ఆలోచించాలి. అసలు మీకు అది మైండ్లోకి ఎక్కట్లేదు. నేను డైజెస్ట్ చేసుకోలేకపోతే ఆలోచిస్తున్నారు. అవునండి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, ప్రియాంక గురించి ఆలోచిస్తున్నాను. బేసిక్గా జరిగిన ఇది అంటే ఆ గేట్ని ముందుకు నెట్టడం లేదు, గేట్ని ఆపాలనే ప్రయత్నం చేయడం మీరు అబ్జర్వ్ చేశారా? అదైతే అబ్జర్వ్ చేశానండి. గేట్ ఆపడం అబ్జర్వ్ చేశాను. జనరల్గా మాల్లో ఇప్పుడు గేట్స్ అనేది ఆపడం అనేది ఎప్పుడు నేను చూడలేదు. అంటే చూసినా కానీ గేట్ క్లోజ్ చేయరు, సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని ఒకరి తర్వాత ఒకరిని అయితే చూశాను. మరి ఆ సమయంలో గేట్ క్లోజ్ చేశారనేది నేను గమనించాను. అది మరి నాకు పోలీసులు చెప్పాలండి. ప్రియాంక మీరిద్దరూ ఒకే టైంలో జాయిన్ అయ్యారు ఈ కాలేజీలో? ఇద్దరం ఫస్ట్ ఇయర్. లేదు, ఇక్కడికి వచ్చాక అడ్మిషన్ టైంలో నాకు పరిచయం అండి. సో అప్పుడు మీతో పాటు మీ బ్యాచ్ అందరితో ఆమె కలివిడిగా ఉండే ప్రయత్నం? అందరితో మంచిగా మాట్లాడుతుంది, ఇక్కడ అందరితో మంచిగా మాట్లాడుతుంది. సో మీరు ఫైనల్గా ఏం కోరుకుంటున్నారు? డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, పోలీస్ నుంచి కావచ్చు, లేకపోతే న్యాయస్థానాల నుంచి ఏం కోరుకుంటున్నారు? కేసు డైవర్ట్ అవ్వకుండా నిందితులకి శిక్ష పడాలండి, వాళ్ళు తప్పించుకోకూడదు. ఆధారాలండి స్ట్రిక్ట్ ఎక్కడికి ఆల్టర్ అవ్వకుండా ఉండాలండి, ఉన్నది ఉన్నట్టు జరగాలి, న్యాయం జరగాలి. కానీ కొంత నా 3 రోజుల పాటు ఇది బయటకు కూడా వెలుగులోకి రాలేదు. మీ డాక్టర్లకు సంబంధించిన గ్రూపులో వెలుగులోకి వచ్చిన తర్వాతనే మళ్ళీ తెర మీదకి వచ్చింది. 3 రోజులు ఎందుకు దీన్ని ఇష్యూని బయటికి రానియకుండా చేశారు అంటే ఏమంటారు? ఇప్పుడు మేమైతే ఇప్పుడు మేము మీ ట్రీట్మెంట్ దానిలో ఉన్నామండి. ఇప్పుడు అది ఆ విషయం మీద నన్ను అడిగితే నాకు ఐడియా లేదండి. ఎందుకంటే మేము అమ్మాయికి అలా ఉంది, మేము తన దగ్గర ఉన్నాము, ఇక్కడ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ చేసేంత వరకు తన దగ్గరే ఉన్నాను. సో దాని గురించి నేనేమో ఇప్పుడు ఎలా అంటే ఎందుకు వచ్చిందని అట్లా మాకు అంటే చివరికి మీ డాక్టర్సే ఆ వ్యవహారాన్ని గ్రూప్లో డిస్కషన్ పెట్టుకొని దాన్ని బయట తెలియజేసరికి యాక్సిడెంట్ జరిగినట్టు కూడా మీ కాలేజీకి తెలుసు, పోలీసులకి తెలుసు తప్పితే అసలు బయట పబ్లిక్కి కూడా దీన్ని బయటికి తెలియకుండా కొంత ఆపారు అనే వస్తున్న వార్తల్లో నిజముందంటారు? తెలీదండి, అలా ఆపారు అనేది అయితే నాకు తెలియదు. పోలీసులు మీరే చెప్పాలి. ఫైనల్గా అయితే ఎవరైతే ఈ ఇద్దరి మీద ఎటువంటి శిక్షలు పడాలి? మీరు చదువుకున్నారు, ఒక డాక్టర్ 2 సంవత్సరాల్లో డాక్టర్షిప్లోకి రాబోతున్నారు, ఎలా చూస్తారు? ఇది మరో వ్యక్తికి జరగకూడదని అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇది మరో వ్యక్తికి జరగకూడదండి. ఇది అసలు రోడ్డు మీద కూడా కాదు, మాల్ లోపల జరిగింది అంటేనే అసలు ఇప్పుడు బయట వేరే వాళ్ళు నెక్స్ట్ టైం సినిమాకి వెళ్ళాలంటేనే భయపడతారు. అసలు ఇట్లా ఎప్పుడు జరగకూడదు. గవర్నమెంట్ కూడా కొంచెం చూసి తగిన శిక్ష వేయాలండి. ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి, స్ట్రిక్ట్ శిక్షలు వేయాలండి. రైట్, థ్యాంక్ యూ. ఇది ఉమేష్ చాలా క్లియర్గా చెప్తుంది. మాకు వాళ్ళకి ఎక్కడ ఎటువంటి చిన్న ఘర్షణ కూడా జరగలేదు. మా పాటికి మేము 6:30కి సినిమాకి వెళ్ళాం, సినిమా నుంచి బయటకు వచ్చాం. బయటకు వస్తున్నప్పుడు వెనకాల ఫస్ట్ ఒకసారి డాష్ చేశారు, అప్పటికి వెనక్కి తిరిగి చూసాం. మళ్ళీ ముందు మాకు ఇంకొక వెహికల్ ఉండడం వల్ల ముందుకు పోలేకపోయాం. మరోసారి మళ్ళీ డాష్ కొట్టారు. మూడోసారి వేగంగా వచ్చి కొట్టడంతో ఇద్దరం కింద పడిపోయాం. కింద పడిపోయిన తర్వాత వెంటనే వెహికల్ ప్రియాంక మీదకి వెళ్ళిపోయింది. నాకు దెబ్బలు తగిలే. నేను లేచి చూసేసరికి ప్రియాంక నోట్లో నుంచి బ్లీడ్ అవుతున్న పరిస్థితి. వెంటనే హెల్ప్ అని అడిగాను. చుట్టుపక్కల వాళ్ళు చూస్తున్నారు. ఎక్కడో ఒక వ్యక్తి మాల్లో నుంచి బయటకు వచ్చిన ఒక వ్యక్తి కాలేసుకుని నేను హెల్ప్ చేస్తాను భయ్యా అని చెప్పి అక్కడ తీసుకుని నేరుగా హాస్పిటల్కి చేర్చారు. తర్వాత జరిగిన 3 రోజులు ఏం జరిగిందో మాకు కూడా తెలియదు. నేను కంప్లీట్గా అక్కడే ఉన్న పరిస్థితి. కానీ ప్రియాంక పరిస్థితిని తలుచుకుంటూ చాలా బాధేస్తున్న పరిస్థితి. కానీ
పోలీసులు మాత్రం వాళ్ళిద్దరికీ ఖచ్చితంగా న్యాయం, వాళ్ళిద్దరి వ్యవహారంలో కఠినమైన శిక్షలు విధించాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రియాంకకి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా అన్నీ తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాను. ఇతను కూడా ఇప్పుడిప్పుడే రికవర్ అయ్యే పరిస్థితి. ఈ 3 రోజులు ఏం జరిగింది అనే విషయం కూడా తను ఇంకా ఆ షాక్లో నుంచి బయటికి రాలేకపోతున్నాను అని చెప్పి ఉమేష్ చెప్తున్న పరిస్థితి. కోర్టు స్టూడియో.